శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమామ సురాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామహం. అజ్ఞానం జాహ్నయతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖం తీర్థం భారతీతీర్థం ఆశ్రయే. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. జగద్వంద్యుడైన జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి గారు శారదా పీఠం. ఇప్పుడు జేబీ అంటే ఎపిసోడ్ 7లో ఏం చెప్పుకున్నామంటే ఎల్లప్పుడూ శ్రీ మహాసన్నిధానం వారి పూజనీయులను పాదపద్మాల మీదనే కేంద్రీకృతం అయ్యాయి. అంటే మన ఈ స్వామివారిది అన్నమాట. ఇప్పుడు ఇంకా 3వ అధ్యాయం, ఇప్పుడు ఎపిసోడ్ 8 చెప్పుకోవాలి. 3వ అధ్యాయం అసామాన్య శిష్యుడు. శ్రీ శంకర భగవత్పాదులు స్వాప నిరూపణలో ఇలా అన్నారు: ఆస్తే దేశికచరణం నిరవధిరాస్తే తదీక్షణే కరుణ ఆస్తే కిమపి తదుక్తం కిమతః పరమస్తి జన్మ సాఫల్యం. గురుచరణం ఉన్నది, ఆయన కటాక్షంలో అనంతమైన ప్రేమ ఉన్నది, ఆయన ఉపదేశం ఉన్నది. ఇంకా దీనిని మించిన ఆ జన్మ సార్థకి ఏముంది? నిజమైన శిష్యుడు గురు శుశ్రూష చేయడంలోనే గొప్ప ఆనందం పొందుతాడు. శ్రీ మహాసన్నిధానం వారికి తాను శిష్యుడు కావటం గొప్ప అనుగ్రహంగా భావించే శ్రీ సన్నిధానం ఆ విధంగా ఆనందం పొందారు. 1977 సంవత్సరంలో శ్రీ మహాసన్నిధానం వారికి షష్శబ్ద పూర్తి మహోత్సవ సభలో శ్రీ సన్నిధానం ఇచ్చిన ఉపన్యాసం ఆయన దృష్టిని స్పష్టీకరిస్తుంది. మద్రాసులోని భక్తులు శ్రీ మహాసన్నిధానానికి తమకు ఇచ్చిన స్వాగతానికి సమాధానం చెప్తూ ఆయన ఎలా అన్నారు: శాస్త్రాలలో పాండిత్యం సంపాదించిన వారికి పండిత సభలలో గొప్పగా గౌరవం లభించవచ్చు, వాక్యార్థ సభలలో విజయం సమకూరవచ్చు. కానీ ఈ పాండిత్యం వల్ల అతని మనస్సుకు లౌకిక బంధాల నుండి విముక్తి పొందే శక్తి లభించదు. బ్రహ్మ సాక్షాత్కారానికి తగిన మార్గం చూపగలిగిన మహాజ్ఞాని అయిన గురువు అనుగ్రహం లభించిన వానికి ఈ సంసారం నుండి విముక్తి పొందాలనే తీవ్ర ముముక్ష గురువు చేత బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. మహాసన్నిధానం వారు అటువంటి జ్ఞాని శ్రేష్ఠులు. వారి షడ్శబ్ద పూర్తి జరుపు భాగ్యం మీకు కలిగింది, మీరు ధన్యులు. సద్గురువును చేరే అవకాశం ప్రతి ఒక్కరికి దొరకదు. అలాంటి గురువు చేరాలనే కోరిక కలగాలంటే కూడా పూర్వజన్మలో చేసే సుకృతం, ఆధ్యాత్మిక సాధన ఉండాలి. ఒక జిజ్ఞాసును శిష్యుడిగా స్వీకరించడానికి గురువు అంగీకరించడం, అతన్ని ఆశీర్వదించడం అనేవి ఎంతో గొప్ప సుకృతం వల్లనే లభిస్తాయి. ఈ దృష్టితోనే చూస్తే శ్రీ మహాసన్నిధానం వారి ద్వారా సన్యాసాశ్రమం స్వీకరించే అసాధారణమైన అవకాశం లభించినందుకు నేను చాలా అదృష్టవంతుడని భావిస్తున్నాను. శ్రీ మహాసన్నిధానం ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని, పలికిన ప్రతి మాటను శ్రీ సన్నిధానం గొప్ప శ్రద్ధతోనూ అసాధారణమైన అవధానంతోనూ విని వారి ఆదేశం వెంటనే ఆచరించబడేటట్టుగా చూసేవారు. ఇందుకు ఉదాహరణగా చూపడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అప్పుడప్పుడు శ్రీ మహాసన్నిధానం ఈరోజు పూజ స్వాముల వారు చేస్తారు అనేవారు. ఆ విషయం తెలియగానే శ్రీ సన్నిధానం శ్రీ చంద్రమౌళీశ్వర పూజ చేయడానికి సిద్ధమైపోయేవారు. ఒకమారు శ్రీరంగంలో జరిగిన ఒక సభలో శ్రీ మహాసన్నిధానం శ్రీ సన్నిధానం కూడా వేయించేస్తున్నారు. ముందుగా శ్రీ మహాసన్నిధానం భక్త బృందాన్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. చివరికి తమ భాషణ ముగిస్తూ తర్వాత స్వాముల వారు మాట్లాడతారు. ఈయన మంచి వక్త, ఏమైనా ఈయన ఎక్కువసేపు మాట్లాడతారు అనుకోను. ఎందువల్ల అనగా ఈ రోజున స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేయవలసింది ఉంది, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్నారు. శ్రీ సన్నిధానం తమ భాషను ప్రారంభించి నేను చాలాసేపు మాట్లాడాలని మాట్లాడనని శ్రీ మహాసన్నిధానమే చెప్పి ఉన్నారు. వారి మాటల్లో ఆజ్ఞ ఉన్నది, వారి ఆజ్ఞ పాటించడమే మన ప్రథమ కర్తవ్యం అని చెప్పి తమ భాషను శీఘ్రంగా ముగించి వెంటనే స్నానానికి వెళ్ళిపోయారు. శిష్య స్వీకారం తర్వాత శ్రీ మహాసన్నిధానం బంగారు జరిగి ఉన్న కాషాయ వస్త్రాలు ధరించడం మానివేశారు. శ్రీ సన్నిధానం మాత్రం మఠం సంప్రదాయ ప్రకారం అలాంటి కాషాయ వస్త్రాలు ధరించడం ప్రారంభించారు. ఒకరోజు ఆయన నా గురువుగారి వల్లనే నేను కూడా మామూలు కాషాయ వస్త్రాలు ఎందుకు ధరించకూడదు అనుకుని బంగారు జరి లేని వస్త్రాలు ధరించారు. శ్రీ మహాసన్నిధానం వారు వెంటనే నేను విషయం చూసి శ్రీ సన్నిధానాన్ని పిలిపించి, స్వామివారు ఇదేమిటి, మీరు మామూలు వస్త్రాలు ధరిస్తారేమి? సాదాగా ఉండాలని మీకు మనసులో కోరిక ఉండవచ్చు, కానీ మీరు మఠాధిపతులు,
పీఠ సంప్రదాయాలు పాటించాలి. అందుచేత మీరు జరీ వస్త్రాలే ధరించండి అని చెప్పారు. శ్రీ సన్నిధానం వారి ఆజ్ఞ ప్రకారం చేశారు. శిష్యుడు జీవితాంతం గురుస్మరణ చేస్తూ ఉండాలి. తాను స్వతంత్రుడే అయినా కూడా గురువు విషయంలో అణుమాత్రం కూడా నిర్లక్ష్య భావాన్ని చూపకూడదు అని గురుగీతలో చెప్పబడింది. శ్రీ సన్నిధానానికి మహాసన్నిధానమే సర్వస్వం. తన పీఠాధిపత్యం అనే ఒక వైశిష్ట్యం ఉన్నదనే విషయం ఆయన మనస్సుని ఏనాడు కూడా అన్యథా ప్రవర్తించేటట్లు చేయలేదు. వారి మనస్సు సర్వదా శ్రీ మహాసన్నిధానం మీదనే ఉండేది. ఒకనాడు సన్నిధానం తమ నివాస స్థానమైన సచ్చిదానంద విలాసులో ఒక భక్తునితో మాట్లాడుతూ ఉన్నారు. శ్రీ మహాసన్నిధానం ఎక్కడున్నారు అని అతను అడిగాడు. వారు దేవతా దర్శనానికి నది అవతల ఒడ్డుకు వెళ్ళారు. ఇప్పుడు వారు శారదాదేవి ఆలయం నుండి బయటకు వస్తున్నారు అని ఆయన సమాధానం చెప్పారు. తమ గురువులు కంటికి కనపడకపోయినా శ్రీ సన్నిధానం వారు శ్రీ మహాసన్నిధానం వారు పలానా చోట ఉన్నారు అని నిర్దేశించి చెప్తున్నారే అని భక్తుడు ఆశ్చర్యపోయాడు. శ్రీ మహాసన్నిధానం వారి సమక్షంలో తమకు ఎవరైనా ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తే శ్రీ సన్నిధానం అందుకు ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా ఎవరైనా భక్తులు ఆశీర్వదించవలసిందిగా కోరుతూ తన దగ్గరకు వస్తే ఆయన వెంటనే శ్రీ మహాసన్నిధానం వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు ప్రార్థించండి అని చెప్పి పంపేసేవారు. శ్రీ మహాసన్నిధానం మహాత్మ్యాన్ని దయానమించినది మరొకటి ఏది లేదు అని ఆయన విశ్వాసం. తాను తన జీవితంలో ఏదైనా సాధించగలిగితే అది కేవలం శ్రీ మహాసన్నిధానం వారి అనుగ్రహం వల్ల మాత్రమే అని వారు తమ అనుగ్రహ భాషణలో చెబుతూ ఉండే. మీ ఆధ్యాత్మిక సాధన విషయంలో శ్రీ మహాసన్నిధానం అనుగ్రహానికి సంపాదించండి అని వారు తమ శిష్యులను ఉద్బోధిస్తూ ఉండేవారు. ఒక భాషణలో వారు ఇలా అన్నారు: ఐశ్వర్యం కొరకు కానీ, ఆరోగ్యం కొరకు కానీ, అటువంటి ఇతర లాభాలకు కానీ శ్రీచరణలను ప్రార్థిస్తే మనం గరిష్టమైన ప్రయోజనం పొందజాలము. మనం వారిని ప్రార్థించవలసిందల్లా కేవలం మమ్మల్ని అనుగ్రహించండి అని మాత్రమే, మరేమీ కోరకూడదు. వారి కరుణ మనపై ప్రసరించిందా మనకు అన్నీ లభిస్తాయి. ఏమైనా ఇవ్వగల మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వారిని ఏమని ప్రార్థించాలి అనే విషయంలో ఒక అమూల్యమైన పాఠం ఆనాడు మొత్తం సమాజానికి ఇవ్వబడింది. ఇక్కడితో ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.